తెలంగాణ ఈ రోజు ఆచరిస్తుంది. రేపు దేశం అనుసరిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ పథకాలు కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుందని చెప్పారు. రైతు బంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు కేంద్రం కాపీ కొట్టిందన్నారు ఆయన. రాష్ట్రంలో దళిత పారిశ్రామికవేత్తలు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ దళిత పారిశ్రామికవేత్తలు దేశానికి ఆదర్శంగా ఎదగాలని సూచించారు. దళితులు ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. హైదరాబాద్ బేగంపేటలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు మంత్రులు కేటీఆర్, కుప్పల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టీ ఫ్రైడ్ ద్వారా ప్రోత్సాహకాలు, అవార్డులు అందజేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పారు. అందరికీ ఒకే ఓటు హక్కు ఉండాలని బాబాసాహెబ్ ఆలోచించారని తెలిపారు. ఆయన ముందు చూపుతో స్త్రీలకు, పురుషులతో సమానంగా ఓటు హక్కు కల్పించారు. ఇక స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని బోధించే మతమే తనకు ఆదర్శమని చెప్పారని వెల్లడించారు. లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ, ఏ మతం అయితే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రతిపాదిస్తుందో, ప్రవచిస్తుందో ఆ మతం నాకు ఇష్టం అని చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, పేరుకి ఏదో కులంలో పుట్టినాను. వేదిక మీద ఉన్న వాళ్ళందరి ఒక్కొక్క కులం కావచ్చు, కానీ మేము ఎవరో ఒకరం ఇక్కడ డామని పడిపోయినాం అనుకో. కోవిడ్ వచ్చినాక ఎక్కడో అక్కడ పడుతున్నారు, చూస్తున్నారు మీరు కూడా. పడ్డాం అనుకో, హాస్పిటల్కి తీసుకుపోయినారు అనుకో, ఇద్దరు ముగ్గురు ముగ్గురం పడ్డాం అనుకో. మమ్మల్ని అక్కడ పోయినాక ఆపరేషన్ చేసినా, బ్లడ్ తీసినా, బ్లడ్ కోసినా, అందరి కలర్ ఒకటే, రక్తం, అందరికి ఉన్న అవయవాలు గవే, అందరికి ఉన్నది గదే బాడీ, గదే వ్యవహారం. ఇవన్నీ మనం పుట్టించుకున్న కథలు. మతము, కులము, దేవుడు, ఇవన్నీ కూడా మనిషి కలిసి ఉండలేక ఒక్కొక్కరుగా మళ్ళీ ఇప్పుడే నాకు రవణ చెప్పింది ఒక మాట గమ్మత్ అనిపించింది. ఈ దళిత ఆంటర్ప్రినర్స్ ని ప్రమోట్ చేయడానికి డిక్కీ అని పెడుతుంది, మళ్ళీ డిక్కీలో ఇంకో పంచాయతీ. ఇప్పుడు నువ్వే అన్నావు రవణ, అదే అనిపించింది నాకు. కలిసి ఉండడం ఎందుకో కుదరదు. ఎందుకంటే ఎవరి వాళ్ళకి మళ్ళా ఏదో ఒక ప్రత్యేకత కావాలన్నా. నువ్వు ఓన్లీ మాలలోకే పనిచేస్తున్నావు, మాదిగలకు పనిచేస్తలేవు అంటుడు. కాదు, నువ్వు ఓన్లీ లంబాడాలకే పనిచేస్తున్నావు, నువ్వు కోయ సోదరులకు, ఆదివాసీ సోదరుల కోసం పనిచేస్తలేవు అని ఇంకొకరు. లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ, ఏ మతం అయితే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రతిపాదిస్తుందో, ప్రవచిస్తుందో ఆ మతం నాకు ఇష్టం అని చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు